ఒక ఉద్యోగస్తుడు నెలకు జీతాలు సంపాదిస్తాడు కానీ ఆ సంపద వారి కుటుంబం వరకే పరిమితం. కానీ రైతు సంవత్సరమంతా కష్టపడినా 50,000 రూపాయలు కూడా సంపాదించలేడు. కానీ వందల మంది ఆకలి తీరుస్తాడు. అయితే ఇప్పుడు ఆ ఉద్యోగులే రైతు పాలిట జలగల్లా తయారయ్యారు. రైతుల రక్తం తాగుతున్నారు. అయ్యా, నా పాస్బుక్ అక్షరం తప్పుపడింది, సరిచేయండయ్యా. మా అమ్మానాన్నల భూమి నా పేరు మీద ఎక్కించండి సారు. నా భూమి అమ్మేస్తున్న రిజిస్ట్రేషన్ చేయండయ్యా అంటూ ఇలా ఒక రైతుని ఏ పని మీద వచ్చినా సరే, టీ చుక్క దగ్గర నుండి రాత్రి మందు ముక్క వరకు అసలు ఆ రైతు దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని కూడా ఆలోచించకుండా జలగల్లా రైతు రక్తాన్ని తాగేస్తున్నారు మన ప్రభుత్వ అధికారులు. దాదాపు రోజుకు కొన్ని కోట్ల లంచాలు చేతులు మారుతున్నాయంటే అర్థం చేసుకోండి మన సమాజం ఎటుపోతుందో. అప్పో సొప్పో చేసి డబ్బులు కట్టి పని చేయించుకుంటే మళ్లీ ఏదో ఒక కొత్త సమస్య వచ్చి పడుతుంది రైతులకు. ఇలా దేశానికి వెన్నుముక అని చెప్పే రైతులకు మన దేశంలో నీతులు చెప్పే అధికారులు చేసే గొప్ప పని ఓ రైతు దగ్గర లంచం తీసుకోవటం. అలాంటి లంచగొండులకి ఓ రైతు చెప్పిన గుణపాఠం అక్కడి అధికారుల ప్యాంట్లు తడిచిపోయేలా చేసింది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి మా కంటెంట్గా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇక స్టోరీలోకి వెళ్లిపోదాం. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రామసముద్రానికి చెందిన నాగిరెడ్డి అనే రైతు చేసిన పనికి తహసీల్దార్ ఆఫీసులోని అధికారుల ప్యాంటులు తడిచిపోయాయి. ఈయనకు ఎర్రగొండెపాలెం మండలం గంగాపాలెం పంచాయతీ రామచంద్రాపురం పరిధిలో ఎకరా 45 సెంట్ల పొలం ఉంది. అది తన తల్లి పేరుపై ఉంది. ఆ పొలాన్ని తన పేరుపై మ్యూటేషన్ చేసి పాసు పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు. అంతేకాదు, అదే గ్రామంలో మరొక చోట ఎకరా 95 సెంట్ల పొలం కూడా తన తండ్రి పేరిట ఉంది. దీనికి సంబంధించిన పాసు పుస్తకంలోని తప్పులు సరిచేయాలని మరో అర్జీ పెట్టుకున్నాడు ఆ రైతు నాగిరెడ్డి. అయితే ఈ పనులు చేయాలని గంగపాలెం వీఆర్ఓ కుమార్ నాయక్ను సంప్రదించగా 25,000 రూపాయలు లంచమివ్వాలని అడిగాడు నాగిరెడ్డిని. అయ్యా, నా దగ్గర అంత డబ్బు లేదు, నేనిచ్చుకోలేను, ఎలాగైనా చేసి పెట్టాలని బ్రతిమలాడాడు. ఎంత బ్రతిమాలినా లెక్క చేయలేదు. డబ్బులు ఇచ్చాకే నీ పని అవుద్ది, లేదంటే నేను ఉన్నన్ని రోజులు నీ పని అవ్వదు అని వార్నింగ్ ఇచ్చాడు ఆ నీచుడు. దాంతో ఎన్ని రోజులు ఇలా తిరగాల్సి వస్తుందో అన్న భయానికి చివరికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పటంతో అంగీకరించాడు ఆ వీఆర్ఓ. మొదటి నుండి నాగిరెడ్డికి లంచమివ్వటం చాలా కష్టం. కానీ లంచమివ్వకపోతే పని చేసి పెట్టేలా లేరు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. సార్, ఫలానా అధికారి నా పని చేసి పెట్టామంటే నన్ను లంచమడుగుతున్నాడు, డబ్బులు ఇవ్వకపోతే పని చేయమంటున్నారు, మీరే ఎలాగైనా యాక్షన్ తీసుకొని పని చేసి పెట్టండి సారు అని డైరెక్టుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి తన గోడు చెప్పుకున్నాడు రైతు. దాంతో వీఆర్ఓను ట్రాప్ చేసేందుకు ఏసీబీ అధికారుల స్కెచ్లో భాగంగా రైతు నాగిరెడ్డి డబ్బు తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడే తహసీల్దార్ ఆఫీస్ ఆవరణలో చెట్ల దగ్గర ఉన్న వీఆర్ఓ కుమార్ నాయక్కు 20,000 రూపాయలు ఇవ్వబోయాడా నాగిరెడ్డి. కానీ వీఆర్ఓ మాత్రం ఆ డబ్బు మొత్తాన్ని పక్కనే ఉన్న వీఆర్ఏ జానీ భాషకు ఇవ్వాలని చెప్పడంతో ఆ రైతు వీఆర్ఏ దగ్గరకు వెళ్లారు. నాగిరెడ్డి వీఆర్ఏకు డబ్బులు ఇవ్వబోగా అతను ఆ పక్కనే ఉన్న స్నేహితుడు చింతల చెరువు వెంకటేశ్వరరెడ్డికి ఇవ్వాలని చెప్పడంతో చివరికి వెంకటేశ్వరరెడ్డి ఆ డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకున్నారు. అయితే ఇదంతా అక్కడే మారువేషంలో లుంగీలు కట్టుకొని రుమాలు చుట్టుకొని సాధారణ రైతుల్లో కలిసిపోయి నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు కళ్లారా చూసి వీఆర్ఓ కుమార్ నాయక్, వీఆర్ఏ జానీ భాష, అతని స్నేహితుడు వెంకటేశ్వరరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వీఆర్ఏని బలవంతంగా పట్టుకుని తిడుతూ ఆఫీస్ లోపలికి తీసుకెళ్లారు. దాంతో వాళ్ళెవరో తెలియని ఆ వీఆర్ఏ అరుపులు కేకలు పెడుతూ వాళ్లను తిడుతుంటే ఆ సీన్ చూస్తున్న వారికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ముగ్గురిని బలవంతంగా తహసీల్దార్ కార్యాలయంలోకి తీసుకెళ్తుండగా కొద్దిసేపు అందరూ కంగారు పడ్డారు. వారిని తీసుకెళ్తుంది మారువేషంలో ఉన్న ఏసీబీ అధికారులు అని, వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది వీఆర్ఏ అని తెలిసి అవాక్కయ్యారు. అదుపులోకి తీసుకునే క్రమంలో జానీ భాష సోదరుడు, బంధువులు ఏసీబీ సిబ్బందికి అడ్డుపడ్డారు. కార్యాలయం లోపలికి తీసుకెళ్లకుండా వాగ్వాదానికి దిగటంతో గొడవ కూడా జరిగింది. మొత్తానికి ఏసీబీ అధికారుల దెబ్బకు అక్కడ కొద్దిసేపు హైడ్రామా నడిచింది. అయితే ఏసీబీ అధికారులు ఆ ముగ్గురిని కఠినంగా శిక్షించి రైతు నాగిరెడ్డి పనులు తొందరగా చేసి పెట్టాలని వారిని వేడుకున్నారు. చూడాలి మరి
ఇప్పుడన్నా భయంతో ఆ ఆఫీస్లో వారు లంచాలు తీసుకోకుండా పనులు చేస్తారో లేదో. ఇదంతా ప్రకాశం జిల్లాలోని ఎర్రగుండపాలెం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన నిజమైన సంఘటన. మరి ఈ లంచగొండులకు ఎలాంటి శిక్ష విధించాలో మాకు కామెంట్ చేయండి. ఆ రైతు చేసిన పనికి మీ మద్దతుగా ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.